వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన క్రమంలో సుమారు 150 కోట్లతో ఆలయ అభివృద్ధి అదేవిధంగా పట్టణ అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు సలహాలు వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవల కోసం ఆల్టర్నేటివ్గా భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాటు చేయడం జరిగింది. కోడమొక్కులకు సంబంధించి కానీ, కుంకుమ పూజలకు సంబంధించి కానీ, కళ్యాణోత్సవాలకు సంబంధించి కానీ, సత్యనారాయణ వ్రతాలకు సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా స్వామివారి ఆలయం ముందున్నటువంటి రావి చెట్టు దగ్గర కూడా ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లను కూడా భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేటువంటి భక్తులు దయచేసి సహకరించి రాజన్న ఆలయ అభివృద్ధిలో మీ వంతు సహకారంతో మరి మీ సహకారాన్ని సంపూర్ణంగా అందివ్వాలని చెప్పిన సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో వీళ్ళతో తొందరగా స్వామివారి ఆలయ విస్తీర్ణ అభివృద్ధిని గావింపేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పిన గతంలో చెప్పాం. ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన తీసుకొని ముందుకు పోతామన్నమాట.
బ్రాహ్మణోత్తములు వేద పండితులు చెప్పేటువంటి ఆలోచన కూడా తీసుకొని మేము ముందుకు పోతాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను వేములవాడ పట్టణ రాజన్న సిరిసిల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ ఆలోచన అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. దయచేసి అందరి సహకారం ఈ అభివృద్ధిలో ఇవ్వాలని అందరి సహకారం ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, వాటి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.